హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ ఇన్ఫ్లుయెన్సర్ స్మార్ట్ మైండ్ స్ట్రాంగ్ బాడీ. ఈరోజు మన ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కన్ఫ్యూజింగ్ రూల్ నేర్చుకుంటున్నాం. ద ఇండిఫినిట్ ఆర్టికల్ ఏ ఆర్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ప్రాపర్ నౌన్ వెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ కామన్ నౌన్. జనరల్గా ప్రాపర్ నౌన్ ముందు ఆర్టికల్ వాడకూడదు, కానీ ఒక ప్రాపర్ నౌన్ని ఎప్పుడైతే కామన్ నౌన్గా యూజ్ చేస్తామో అప్పుడు ఆర్టికల్ ఏ ఆర్ యాన్ యూజ్ చేయొచ్చు. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్లో వాడితే ఆర్టికల్ యూజ్ చేయొచ్చు. జనరల్గా మనకు తెలుసు ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ వాడకూడదు. ఎగ్జాంపుల్ ఏ రామ, యాన్ ఇండియా ఇలా వాడకూడదు. బట్ ఎక్సెప్షన్ ఉంది. ఒక ఫేమస్ పర్సన్ నేమ్ని క్వాలిటీస్, టాలెంట్ ఆర్ కంపారిజన్ కోసం యూజ్ చేస్తే అది కామన్ నౌన్ లాగా మారిపోతుంది. అప్పుడు ఆర్టికల్స్ యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ప్రభుదేవ ఈజ్ ఏ మైకేల్ జాక్సన్ ఇన్ డాన్సింగ్. జనరల్గా ప్రాపర్ నౌన్కి ఆర్టికల్ ఏ లేదా యాన్ వాడకూడదు, కానీ ఇక్కడ మైకేల్ జాక్సన్ స్పెసిఫిక్ పర్సన్ కాదు, గ్రేట్ డాన్సర్ అనే క్వాలిటీని కంపేర్ చేస్తున్నాం. ప్రభుదేవ మైకేల్ జాక్సన్ లాంటివాడు అని. ఇక్కడ మైకేల్ జాక్సన్ అనే పేరు కామన్ నౌన్లా యూజ్ చేశాం. సో ఆర్టికల్ ఏ ప్లస్ ప్రాపర్ నౌన్ జనరల్ కంపారిజన్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రభుదేవ ఈజ్ ది మైకేల్ జాక్సన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ దా ఎందుకు? ఎంటైర్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఇస్తున్నాం. అంటే ప్రభుదేవ భారతదేశం మొత్తానికి మైకేల్ జాక్సన్ లాంటి వాడు అని. ప్రభుదేవ ఈజ్ ఏ మైకేల్ జాక్సన్ అంటే జనరల్గా పోల్చి చెప్పటం. ఎప్పుడైతే మనం ఒక ప్లేస్ ఆర్ గ్రూప్ నేమ్ రిప్రజెంట్ చేసి స్పెషల్ ఐడెంటిటీ ఇస్తామో అప్పుడు అది యూనిక్ రికగ్నైజేషన్ అయ్యి డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. ఏ ప్లస్ ప్రాపర్ నౌన్ అయితే జనరల్ కంపారిజన్, దా ప్లస్ ప్రాపర్ నౌన్ ప్లస్ ఆఫ్ ప్లస్ ప్లేస్ ఆర్ గ్రూప్ అయితే యూనిక్ రికగ్నేషన్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీఈస్ ఎన్ అబ్దుల్ కలాం ఇన్ అవర్ స్కూల్. మా స్కూల్లో ఒక గ్రేట్ సైంటిస్ట్ టైప్ పర్సన్ ఉన్నాడు. అతను మా పాఠశాలలో ఒక అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి అని. హీఈస్ ది అబ్దుల్ కలాం ఆఫ్ అవర్ స్కూల్. అతడే మా పాఠశాల మొత్తానికి అబ్దుల్ కలాం లాంటి వాడు, మా స్కూల్ మొత్తానికి అతడే అని. హీఈస్ ఏ గాంధీ. అతను ఒక గాంధీలా ఉన్నాడు, అంటే అతనిలో గాంధీజీ లాంటి వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ గాంధీ అనే ప్రాపర్ నౌన్ కామన్ నౌన్లా వాడారు. షీ వాంట్స్ టు బీ ఏ లతా మంగేష్కర్. గ్రేట్ సింగర్ అవ్వాలని కోరుకుంటుంది. ఇక్కడ లతా మంగేష్కర్ను ఒక గొప్ప గాయని అని చెప్పడం కోసం కామన్ నౌన్లా వాడారు. డోంట్ ట్రై టు బీ షేక్స్పియర్. ఎక్స్ట్రాడినరీ రైటర్లా అవ్వాలని ట్రై చేయకు అని. హీఈస్ ఏ సచిన్ టెండూల్కర్ ఇన్ అవర్ టీమ్. మా టీంలో ఆయన సచిన్ టెండూల్కర్ లాంటి వాడు, అంటే అవుట్ స్టాండింగ్ క్రికెటర్ అని. షీ ఈజ్ ఏ మదర్ తెరిసా ఎట్ హార్ట్. ఆమె హృదయంలో మదర్ తెరిసా దయాగుణం ఉంది, కైండ్నెస్, హ్యూమినిటీ ఉన్నాయని. ఎగ్జామ్లో మిస్టేక్స్ ఒకసారి చూద్దాం. హీ థింక్స్ దట్ హీ ఈజ్ ఏ హిట్లర్. హీ ఈజ్ హిట్లర్ అనకూడదు. కాళిదాస్ ఈజ్ ఏ షేక్స్పియర్. కాళిదాస్ ఈజ్ షేక్స్పియర్ అనకూడదు, బికాజ్ కంపారిజన్ జరుగుతుంది. సో ఆర్టికల్ కంపల్సరీ. ఏ ఆర్ యాన్ ప్లస్ ప్రాపర్ నౌన్ అయితే జనరల్ కంపారిజన్, ద ప్లస్ ప్రాపర్ నౌన్ ప్లస్ ఆఫ్ ప్లస్ ప్లేస్ ఆర్ గ్రూప్ అయితే స్పెషల్ ఐడెంటిటీ. ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్లో యూజ్ చేస్తే ఆర్టికల్ మస్ట్. రూల్ నెంబర్ 9 క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మీ డౌట్స్ని కామెంట్స్లో అడగండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.